పింఛన్ పట్టుకొని చూస్తాను ఏంది కదా? 3 ఏళ్ల క్రితం ఇదే రోజు మా నాన్నగారు దీన్ని కొనిచ్చారు. అందుకే టీచర్స్ డే వచ్చిందంటే ఆయనే గుర్తుకొస్తారు. ఓసి నీ అయ్య ప్రేమ తగలబడా, అమ్మల్ని నమ్ము గాని అయ్యల్ని నమ్మకు. సరే నీ అయ్యగోల నాకెందుకు గాని పింఛన్ నాకు ఇస్తావు? ఎందుకు? అమ్ముకోనికి. అమ్ముకోడానికా? అవు భారతంలా కిష్టుడు యుద్ధం చేసేటప్పుడు జారిపడ్డ పింఛనని నమ్మించి అమ్మెత్తా. ఇది నా ప్రాణం, నేనివ్వను. సర్లే పైసలొద్దే అనుకున్నా. ఏం చేద్దాం, నా బ్యాడ్ లక్. క్లాస్ కి టైం అవుతుంది గాని పోదాంపా. అదొస్తుంది కానీ నువ్వు వెళ్ళు. పోతా, నీతో ఏం డాన్స్ చేయను. ఏ గీత, నాకు చాలా దాహంగా ఉంది, వెళ్ళి వాటర్ తీసుకురాపో. అలాగే అక్క. ఆగు, ఆ పింఛం ఇక్కడనే పెట్టిపో. అది అక్క, నేను జాగ్రత్తగా చూస్తాలే, వెళ్ళు. అలాగే. ఏదో పింఛం కోసం నన్ను కొడతావే, చెప్తా. అరే గుడ్డ చూసుకొని పోరా. దీన్ని ముక్కలు ముక్కలు చేస్తే కానీ నా కోపం తీరదే. చించడానికి వచ్చిండ్రా, ఖరాబ్ చేయడానికి వచ్చిండ్రా కుళ్ళు పోతోళ్ళు. అరే ఏం చేస్తున్నావురా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.